ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ కావడి యాత్ర వైభవంగా సాగుతోంది. ఈ యాత్రను భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరుగుతున్న యాత్రలో కరెన్సీ నోట్లతో అలంకరించిన ఒక కావడి ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకుని బయలుదేరిన సుమారు 10 మంది భక్తుల బృందం సహారన్పూర్ మీదుగా హర్యానాలోని జగాద్రి, యమునానగర్ వైపు వెళ్తోంది. దీన్ని తయారు చేయడం కోసం ఏకంగా 2.70 లక్షల రూపాయల విలువైన నోట్లను ఉపయోగించినట్లు భక్తులు తెలిపారు. 4 ఏళ్ల క్రితం కావడిని డబ్బులతో అలంకరించే సంప్రదాయం ప్రారంభమైందని అన్నారు. మొదటిసారి దాదాపు 1 లక్ష రూపాయల నోట్లతో కావడిని అలంకరించగా ఆ తర్వాత ప్రతి సంవత్సరం నోట్ల సంఖ్య, డబ్బు మొత్తం పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు. అయితే నోట్లతో అలంకరించిన ఈ కావడి రోడ్డుపై వెళ్తుంటే దాన్ని చూడ్డానికి స్థానిక ప్రజలు, బాటసారులు భారీగా గుమిగూడుతున్నారు. మరోవైపు జనసంఖ్య ఎక్కువగా పెరగడంతో ఆ భక్తుల బృందం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఇక కావడిలో లక్షల్లో డబ్బులు ఉండడం వల్ల సహారన్పూర్ పోలీసులు భద్రతాపరంగా ప్రత్యేక జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కావడి ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోకి ప్రవేశించినప్పటి నుంచి పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ పరిధి మారినప్పుడల్లా కావడితో పాటు ఉండే పోలీసులు కూడా మారుతూ వారికి భద్రత కల్పిస్తున్నారు.